ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, తన్ను తాను హెచ్చించుకొని వాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడును. మత్తయి సువార్త 23వ అధ్యాయము 12వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం గర్వం మరియు వినయం యొక్క పరిణామాల గురించి తెలియజేస్తుంది. ఇక్కడ యేసయ్య ఆ కాలంలోని మత నాయకులైన శాస్త్రులు, పరిసయ్యులకు తీవ్రమైన హెచ్చరికలు చేశాడు. ఈ నాయకులు దైవభక్తి యొక్క బాహ్య ప్రదర్శనలకు మరియు మతపరమైన చట్టాలకు కట్టుబడి ఉండడానికి ప్రసిద్ధి చెందారు. అయితే యేసయ్య వారి కపటత్వం మరియు నీతి లేకపోవడాన్ని విమర్శించాడు. వారు ఇతరుల నుండి గౌరవం మరియు గుర్తింపును కోరుతున్నారని, వారిని అనుసరించవద్దని తన శిష్యులను హెచ్చరించాడు. ప్రియులారా, తమ క్రియల ద్వారా, వైఖరుల ద్వారా లేదా గుర్తింపు కోసం కోరికల ద్వారా ఇతరుల కంటే తమను తాము హెచ్చించుకోవాలని కోరుకునేవారు అంతిమంగా తగ్గించబడ్డారు. ఇది కాలాన్ని, సంస్కృతిని మించిన విశ్వసత్యం. చరిత్ర అంతటా తమ సొంత ప్రయత్నాలు లేదా విజయాల ద్వారా తమను తాము హెచ్చించుకోవడానికి ప్రయత్నించిన వ్యక్తులు తరచుగా చివరికి పతనాన్ని మరియు అవమానాన్ని ఎదుర్కొన్నారు. మరోవైపు ఇష్టపూర్వకంగా తమను తాము తగ్గించుకునేవారు వినయం, సాత్వికం మరియు నిస్వార్థత యొక్క నిజమైన భావాన్ని ప్రదర్శించేవారు చివరికి గౌరవం మరియు గుర్తింపు పొందారు. తగ్గింపు, సాత్వికం, వినయభావం అనేది యేసయ్య బోధలలో ప్రధానమైన అంశం. అది ఆయన జీవితంలో కూడా ఎంతో స్పష్టంగా కనిపించింది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను అని. ప్రియులారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. కీర్తనాకారుడు ఈ విధంగా అంటున్నాడు: యెహోవా, నా హృదయము అహంకారము గలది కాదు, నా కన్నులు మీదు చూచినవి కావు. నాకు అందని వాటి అందైనను గొప్ప వాటి అందైనను నేను అభ్యాసము చేసుకొనుటలేదు. నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్దనున్నట్లు, చనుపాలు విడిచిన పిల్లయున్నట్లు నా ప్రాణము నా యొద్దనున్నది. ఇజ్రాయేలు, ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము అని. సహోదరి సహోదరులారా, మిమ్మను పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను, ఘనులైనను, గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము నాయను. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, తన్ను తాను హెచ్చించుకొని వాడు తగ్గింపబడునని, తన్ను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడునని, తగ్గింపు, సాత్వికం, వినయభావం అనేది నీ బోధలలో ప్రధానమైన అంశమని నీవు తెలియజేశావు. దాన్ని నీకు స్తుతులు. దేవా, నీవు కలిగి ఉన్న మనస్సు మేమును కలిగి ఉంటూ మేమందరము మా ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మమ్మను అలంకరించుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మాకు అందని వాటి అందైనను గొప్ప వాటి అందైనను మేము అభ్యాసము చేసుకొనక నీ మీద ఆశ పెట్టుకొని నీవు తగిన సమయమందు మమ్మను హెచ్చించినట్లు
నీ బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులమై ఉండుటకు కృపచూపమని, నీతి, పరిశుద్ధత, విమోచన మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.